నమస్తే అండి. నేను రౌండ్ నెక్ చూపిస్తున్నాను. నేను షార్ట్ వీడియోసే పెడతానండి. లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు. లాంగ్ వీడియో ఎంత ఎక్కువ ఉన్నా 4 minutes 5 minute వీడియోస్ అయినా చూడట్లేదు కాబట్టి నేను ఓన్లీ షార్ట్ వీడియోసే పెడతాను. ఇప్పుడు నేను రౌండ్ నెక్ చెప్పడానికి ఇక్కడ 2.5 అనమాట. మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ పైన రౌండ్ దగ్గర షోల్డర్ అన్నమాట 3 inches అన్నమాట. ఓకేనండి. మనము రౌండ్ ఎంత కావాలంది అది మన ఇష్టం. 10 inches కావాలని 10 inches, ఎవరు తక్కువ ఉంటే తక్కువ, ఎంత ఉంటే అంత తీసుకోండి. నాకు 12 inches ఉంది, అయినా సరే నేను 10 తీసుకుంటున్నాను. ఎందుకంటే పేపర్ కాబట్టి ఇది చెప్పడం కష్టం అవుతుంది కాబట్టి. నేను ఎప్పుడు బ్లౌజ్ కటింగ్ చేస్తాను అప్పుడు చూపిస్తానండి. ఇది మొత్తం డిజైన్స్ అనమాట ఎలాగ ఉంటుంది ఏంటని. లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల చూడడం తక్కువ అని నేను లాంగ్ వీడియో లాంగ్గా పెట్టట్లేదు. ఏంటిను చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు లాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. పెట్టినా వ్యూస్ రావట్లేదండి. అందువల్ల నేను కొంచెం వెనకాడుతాను అనమాట. ఈ షార్ట్ వీడియోలు అంత బాగున్నప్పుడు లాంగ్ వీడియోకి ఎవరైనా వెళ్ళరు కదండి. ఓకేనండి. ఇది ఇప్పుడు రౌండ్ తీసిన 1 inches మనము పెట్టుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు ఒక ఫస్ట్ మెథడ్ అనమాట. ఇది 2 meters అంటే రౌండ్లో 2 రకాలు చెప్తాను నేను. ఇది రౌండ్ అనమాట. ఇలాగ చేసుకొని మనం జస్ట్ ఇలాగ రౌండ్ కూడా తీసుకోవచ్చు. లేకపోతే మనం స్కేల్ దొరుకుతున్నాయండి ఆన్లైన్లో, అవి కూడా తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడి నుంచి మనము 1.5 డిస్టెన్స్ వదిలేయాలన్నమాట. అర్థమైంది కదండి. పైనుంచి షోల్డర్ నుంచి ఇక్కడ 1.5 వదిలేసి ఇక్కడ నుంచి రౌండింగ్లో మీరు 1/2 inch అంటే 1/2 inch తీసుకోవచ్చు. ఇది ఒక మెథడ్ అన్నమాట. రౌండింగ్లో ఎక్కువ డీప్ కావాలన్నోళ్ళు, లేదు నార్మల్గా కావాలంటే ఇది తీసుకొని మీరు కటింగ్ చేసుకోవచ్చు. ఎక్కువ డీప్ కావాలన్నోళ్ళు ఇలా కట్ చేసుకోవచ్చు. డీప్ ఎక్కువ అవసరం ఉన్నోళ్ళు మనం ఇలాగా కట్ చేసుకొని ఈ రౌండింగ్ నెక్ అనేది ఈ మెథడ్ అనమాట. థ్యాంక్ యూ. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. రౌండింగ్ నెక్ అయిపోయింది. ఇప్పుడు స్క్వేర్ నెక్ కూడా చెప్తాను. ఇంకా లాంగ్ వీడియోస్లో చెప్పిన షార్ట్ వీడియోస్ చెప్తాను. థ్యాంక్ యూ అండి.